అదేవిధంగా సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ లేకుండా టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న ఉపయోగం ఉండదు. ఎందుకంటే నీకున్న నాలెడ్జ్ అక్కడ మనం డిసెమినేట్ చేయగలగాలి. అక్కడ అది చెప్పలేనప్పుడు, లాంగ్వేజ్ కమ్యూనికేట్ చేయలేనప్పుడు టెక్నికల్ నాలెడ్జ్ ఉండి ఉపయోగం లేదు. అదేవిధంగా టెక్నికల్ నాలెడ్జ్ ఉండి లాంగ్వేజ్ వైస్ వర్సా, రెండిట్లో ఒకటి ఉండి ఒకటి ఉండకపోయినా యూజ్ ఉండదు. అంటే నేను చెప్పే విషయం ఏంటంటే కంపల్సరీగా ఇప్పుడున్న స్టూడెంట్స్ యాజ్ పర్ ద సిచ్యువేషన్స్ ఆ స్కిల్ సెట్ని అప్గ్రేడ్ చేసుకోవడం ఒకటైతే కంపల్సరీగా కమ్యూనికేషన్ ఇంప్రూవైజ్ చేసుకోవాలి. ఈ రెండు నేను కంపల్సరీగా చెప్పదలుచుకున్నాను. దాంతోపాటు డిసిప్లిన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే పేషెన్స్. జనరల్గా ఇప్పుడున్న యూత్ ఏంటంటే ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్, అంటే ప్రతిదీ కూడా ఇవాళ చేసాం రేపు పొద్దునకి వచ్చేయాలి. ఆ మైండ్ సెట్ థాట్ని తీసేయండి. ఎందుకంటే కంపల్సరీగా మనం ఏదైనా సరే సక్సెస్ అవ్వాలంటే అది చిన్న మొక్కేసి అది చెట్టు అవ్వడానికి వెయిట్ చేయాలి. పేషెన్స్ అనేది ఈజ్ అ కీ థింగ్. అది జనరల్గా నేను ఇప్పుడు అబ్జర్వ్ చేస్తున్న జనరేషన్లో అంతగా మాట్లాడితే నా వరకు వచ్చేటప్పటికే పేషెన్స్ ఉండట్లేదు మనకి. సో ఆ పేషెన్స్ని మనం కనుక ఇంబైబ్ చేసుకుని నేను చెప్పిన ఈ 2 పాయింట్స్ స్కిల్ సెట్ ఇవన్నీ కూడా మనం ఇంప్రూవైజ్ చేసుకుంటే డెఫినెట్గా ఎలాంటి సిచ్యువేషన్ మనకి బయట వచ్చినా కూడా మనం ఫేస్ చేయగలం అని నేను అనుకుంటున్నాను.